మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిమ్మకాయల సుధాకర్ 6 కోట్ల రూపాయలు నీ కొడుకు ఇచ్చిన తర్వాత ఎకరా ఎంత ఉంది? అప్పుడు 50 లక్షలు ఉంది. 10-11 ఎకరాలకు ఎంత కట్టాలా? ఇది నా అభియోగం. నీవు ప్రభుత్వం ద్వారా టీవీ సుధాకర్ రెడ్డిపై జరిగిన ఉదంతం కూడా చెప్పాలా. ప్రజెంట్ ఇప్పుడు ఎస్ఎస్ మాల్ నుంచి 5,70,00,000 రూపాయలు కట్టాల మున్సిపాలిటీ. రాజిరెడ్డి గారు నాపై చేసిన ప్రతి అవినీతి ఆరోపణకు ఒక్కొక్కటిగా విడమర్చి నిన్న చెప్పిన నా దగ్గర ఉండబడిన సాక్ష్యాలను గాని ఆధారాలు గాని నా దగ్గర ఉండబడిన వాదనలు గాని వినిపించగలిగిన. చివరిగా ఆయనకు ఒక మాట కూడా చెప్పిన. నీవు ప్రభుత్వంలో ఉండావు కాబట్టి, అధికారంలో ఉండావు కాబట్టి, నేనేదైనా చేయకూడని పని చేసి ఉంటే, అవినీతి చేసి ఉంటే నా మీద పోలీస్ కేసులు నమోదు చేయొచ్చు, విచారణ చేయించవచ్చు, నన్ను దోషిగా ప్రజాక్షేత్రం నిలబెట్టచ్చు, కటకటాల వెనక్కి పంపొచ్చు. ఇక నేను కూడా ఆయన రాజకీయ జీవితంలో చేసిన అవినీతి మీద ఆరోపణలు ఈరోజు చేస్తానని చెప్పి నిన్ననే చెప్పిన. ఆయన మీద నేను చేసే అవినీతి ఆరోపణలను ఆయన సగౌరవంగా వాటిని స్వీకరించాలా. నేను చెప్పే ప్రతి అంశానికి ఒక్కొక్కటిగా ఆయన వివరణ ఇవ్వాలా. ఆయన అవినీతి చేసినాడో చేయలేదో నిరూపించుకోవాలా. ఒకవేళ ఆయన ప్రెస్ ముందుకు రాకపోయినా, ప్రెస్ ముందుకు వచ్చి నేను చేసిన అవినీతి ఆరోపణలన్నిటికీ విడివిడిగా ప్రతిదానికి సమాధానం ఇవ్వకపోయినా ఆయన అవినీతి చేసినాడనే లెక్క. నేను చేసిన ఆరోపణలను ఆయన అంగీకరించినాడనే ప్రజలకు అర్థం చేసుకోవాలి ప్రజలారా. ఇక మొట్టమొదట నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి సంబంధించి పాలమాపురం గ్రామానికి సంబంధించినటువంటి భూమిని చెరువు భూమి అని చెప్పి ఆయన కంప్లైంట్ చేసి ఆపినాడు. ఎంఆర్ఓ ఆర్డీఓ దాన్ని కన్వర్షన్ చేయకుండా ఆపి, ఆ తర్వాత నిమ్మకాయల సుధాకర్ వరదరాజిరెడ్డి గారిని కలిసిన తర్వాత, కొండారెడ్డి గారిని కలిసిన తర్వాత 6 కోట్ల రూపాయలకు బేరం కుదిరిన తర్వాత ఆ కన్వర్షన్ చేసే క్రమంలో నేను అబ్జెక్షన్ చేస్తానా కాబట్టి, అంటే అబ్జెక్షన్ అంటే నేను ప్రెస్కు చెప్తానా కాబట్టి డబ్బు తీసుకునేవని ఏ అర్జీ అయితే వరదరాజిరెడ్డి పెట్టి దాన్ని ఆపినాడో, తిరిగి వరదరాజిరెడ్డి దాన్ని కన్వర్షన్ చేస్తే మళ్ళీ నా నోటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడుతుందని చెప్పి ఆయనే నిమ్మకాయల సుధాకర్ సలహా ఇచ్చి కోర్టుకు పోయి హైకోర్టులు పోయి నువ్వు, హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ ఎంఆర్ఓకు ఆర్డీఓకు వస్తుంది, అప్పుడు ఎంఆర్ఓకు ఆర్డీఓకు మేము చెప్పి పెట్టింటాము, నీ భూమిని చెరువు భూమి కాకుండా కన్వర్షన్ చేస్తారు, వ్యవసాయ భూమిలో నుంచి నివాస యోగ్యమైన భూమిగా చేస్తారని చెప్పి నువ్వే సలహా ఇచ్చినావు. నీ సలహా మేరకు నిమ్మకాయల సుధాకర్ 6 కోట్ల రూపాయలు నీ కొడుకు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ప్రస్తావించాలా. నిమ్మకాయల సుధాకర్ ఇచ్చిన డబ్బు 6 కోట్ల రూపాయల డబ్బు మూడో మనిషికి తెలియదు. నిమ్మకాయల సుధాకరే నేరుగా హైదరాబాద్ తీసుకుపోయి కొండారెడ్డికి నేరుగా ఇచ్చినాడు. డిఏడబ్ల్యూ కాలేజ్ సంబంధించినటువంటి స్థలం ఎట్లొచ్చింది నీకు? భాగమా? ఆర్ఎస్లకు రెడ్డి గారికి ఏం సంబంధం? ఎట్ట భాగం వస్తుంది పెద్ద? ఆ భూమి 11 ఎకరాల భూమిను, ఎన్ని ఎకరాలు 14-11 ఎకరాలు ఎంతో డిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఉంటే అది ఆ ట్రస్ట్కి ఇస్తే వాళ్ళు ఉమెన్స్ కాలేజీ పెడితే, ఆ తర్వాత వాళ్ళ నాయనగారు వాళ్ళ అబ్బగారు ముసలిపోయి కొంతమంది చచ్చిపోయిన తర్వాత శంభును దాంట్లోకి వస్తే మా పరిస్థితి బాగలేదు, కాలేజీకి ఇచ్చిన భూమిని తిరిగి మళ్ళా వెనక్కి ఏ విధంగా కాలేజీని మళ్ళా రెనోవేట్ చేసేదానికి, అభివృద్ధి చేసేదానికి, కొన్ని బిల్డింగ్లు కట్టేదానికి ఒక 11 ఎకరాల భూమిని తిరిగి ఇస్తే అమ్మేసి ఆ లెక్కను ట్రస్టుకు జమ చేసి అభివృద్ధి చేస్తామనే కారణం చేత ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని మాకు చేపిస్తే నీకు ఇన్ని ఎకరాలు ఇస్తామయ్యా వరదరాజిరెడ్డిని అడిగితే రాజశేఖర్ పోయి అడిగినావు, ఆయన చేయలేకపోయినాడు, చేయను అన్నాడు, కష్టము అన్నాడు, చచ్చిపోయినాడు ఆయన. రోసయ్యను అడిగినావు, రోసయ్య భయపడినాడు, చేయను అన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినాడు, కిరణ్ కుమార్ అడిగినావు, వాళ్ళు చేస్తా అన్నాడు, వాళ్ళ తమ్మునికి ఎకరానికి ఒకరాను మాట్లాడుకున్నారు, చేసినాడు. 11 ఎకరాలు ఓకే. ఏ విధంగా 11 ఎకరాలు ఓకే? ఆ 11 ఎకరాలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఎంత వాల్యూ ఉంటే ఆ ధర ప్రకారము ఆ 11 ఎకరాలకు డబ్బు కాలేజీకి కట్టేటట్టు. ఎకరా ఎంత ఉంది? అప్పుడు 50 లక్షలు ఉంది. 10-11 ఎకరాలకు ఎంత కట్టాలా? 5 కోట్లు కట్టాలా. 5 కోట్ల రూపాయలు కాలేజీ ట్రస్ట్ కట్టారు. ఎవరు కట్టారు? కొండారెడ్డి వాళ్ళే. ఆ 11 ఎకరాలు ఎవరి పేరుతో పెట్టుకున్నారు? బినామీ పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు. ఇది నా అభియోగం. నీవు ప్రభుత్వం ద్వారా శంభు వాళ్ళకు పని చేయడం వలన నీకు వాళ్ళు ఇచ్చిన లంచం రూపంలో ఇచ్చిన భూమి 2 ఎకరాలు. ఇది సత్యమా అసత్యమా? నువ్వు వాళ్ళతో కొన్నావా, లేకుంటే భాగస్వామ్యమా, లేకుంటే వారసత్వంగా నీకు సంక్రమించినదే లంచమా? ఇది నా అభియోగం. సమాధానం ఇవ్వాలి నువ్వు. మూడోది, విజయవాడలో స్థలాన్ని చాలాసార్లు చెప్పినా, మళ్ళా చెప్తానా, ఒక బ్రాహ్మణుడైన ఆడిటర్ సంబంధించిన స్థలాన్ని, వివాదాస్పదమైన స్థలాన్ని, తక్కువ ధరకు రూపాయి విలువ చేసే స్థలాన్ని 10 రూపాయలకు కొని, అంటే ఏమాత్రమే గాని లీగాలిటీ లేని వ్యక్తి దగ్గర మీరు కొని, ఏ ఆడిటరు బ్రాహ్మణుడికైతే నిజంగా లీగాలిటీ ఉందో అతనితో రాజీ చేసుకునే ప్రయత్నం చేసుకొని, రాజీకి అతను వినకపోతే కోర్టులోనే పరిష్కరించుకుంటా అంటే అతన్ని చంపేసి ఆ తర్వాత రాజీ వాళ్ళ పెళ్ళాం పిల్లలతో చేసుకొని భూమిని స్వాధీనపరుచుకొని ఆ భూమిలో నీకు రావాల్సిన వాటాను నీ మేనల్లుల దగ్గర పోయి
కొట్లాడి నువ్వు తెచ్చుకోలేదా? ఆ కేసులో నీ కొడుకును తప్పించుకోలేదా ముద్దాయిగా? బ్రాహ్మణుడైనటువంటి ఆడిటర్ను హత్య చేసి వివాదాస్పదమైన భూమిని మీరు ఆక్రమించి 100 కోట్ల రూపాయల ఆస్తులను మొత్తం అందరు కలిసి తీసుకొని అందులో నీ వాటాకు రావాల్సిన డబ్బును నువ్వు తీసుకున్నావా లేదా? దీనికి కూడా సమాధానం చెప్పాలా? విడివిడిగా చెప్పాలా? నేను చెప్పినట్టే. ప్రొద్దుటూరు సంబంధించిన ఆర్యవైశ్యుడు శివ గణేష్ ఆర్థిక లావాదేవీలు హైదరాబాద్ లో నీ కుమారుడు కొండారెడ్డి ఆఫీస్ కి పిలిచి కిడ్నాప్, దాడి, సంతకాలు పత్రాల పైన హైదరాబాద్ లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ కాపీ చూపిమంటే చూపిస్తా. ఒక రాజకీయ నాయకునిగా నువ్వు చెప్పాల్సిన మాట అదేనా? వ్యాపారాలు, డబ్బులు, లావాదేవీలు ఉంటే మనుషులపైన దాడి చేసి చంపుతారా, కొడతారా, కిడ్నాప్ చేస్తారా? అట్లా చేసినప్పుడు నువ్వెట్టు నిజాయితీ పరునివైతావు? ఆర్థిక లావాదేవీల కోసం ఈవి సుధాకర్ని మీ గుహలోకి పిలిపించుకొని నీ కుమారుడు జింకపిల్ల సింహం గుహలోకి పోయినట్టు నమ్మిపోతే కుర్చీకి కట్టేసి ఒక 2 గంటల సేపు మానహీనమైన మాటలు మాట్లాడి అతని పైన దాడి చేసి కొట్టి భరించరాని చెడ్డ మాటలు అతని మాట్లాడి సంపెంత దూరం పోయి ధనియాల రాఘవ రిక్వెస్ట్ చేసి నీ కొడుకును బంగపోయి ఇడిపించి పంపించినాడు. ఆర్థిక లావాదేవీలా కాదా? దాడి చేసిన మాట వాస్తవమా కాదా? చెప్పాలా? ఈవి సుధాకర్ రెడ్డిపై జరిగిన ఉదంతం కూడా చెప్పాలా? మళ్ళీ ఇదే ఈవి సుధాకర్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని అదే ఈవి సుధాకర్తో నువ్వు ధర్మాత్మని చెప్పించుకుంటున్నావంటే నీ టాలెంట్ ఎంత గొప్పది. నా చేత ఇంకో చేత అవుతాదే. ఇది కొట్టినారు, లెక్క ఎగరగొట్టినారు, అవమానం చేసినారు, ఎలక్షన్లకు మీకు తిప్పుకున్నారు. మళ్ళీ నీ పక్కన కూర్చోబెట్టుకొని వడదాడి మంచోడు, కొండాడి మంచోడు అని చెప్పి ఈవి సుధాకర్ చెప్తున్నారంటే ఇంకా వాళ్ళకు మీరంటే ఎంత భయం ఉండాలా, ఎంత ప్రాణభయం ఉండాలా వాళ్ళకు. నీ మనవడు హైదరాబాద్ లో అపర్ణ కన్స్ట్రక్షన్ పేరుతో ఒక యాదవ కులస్తునికి సంబంధించినటువంటి శివ యాదవ్, రాజా యాదవ సంబంధించిన భూమిని, ఆ భూమిలో నాకు వాటా ఉందని చెప్పి అందులో కట్టిన అపార్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో నా భాగానికి ఇన్ని వచ్చినాయని చెప్పి తనది కాని భూమిని చూపించి ఆ భూమిలో జరిగిన నిర్మాణాలు తనవి కాకపోయినప్పటికీ తనకు హక్కు ఉందని చెప్పి అబద్ధం చెప్పి ఆ యాదవ కులస్తులు పెట్టాల్సిన సంతకాన్ని ఫోర్జరీ ఇతనే చేపించి దాదాపు 40 కోట్ల రూపాయలు వివిధ రకాల మనుషుల దగ్గర నుంచి, నాగులపల్లెల దగ్గర నుంచి, లేకుంటే బద్వేల్ దేవేంద్రరెడ్డి మామ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి, నాగులపల్లె సరస్వతక్క వాళ్ళ దగ్గర నుంచి, హైదరాబాద్ అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐ దగ్గర నుంచి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే వాళ్ళ బంధువుల దగ్గర నుంచి 40 కోట్లు. ఈ డబ్బంతా కూడా నీ అల్లుడు రామచంద్రారెడ్డి అకౌంట్ కూడా పోయింది. ఇది నిజమా అబద్ధమా? సుందరాచార్ల క్లబ్ కు సంబంధించి టౌన్ బ్యాంక్ లో డబ్బు ఉంది, అందరిది. అది మొత్తం క్లబ్ మెంబర్స్ అందరిది. అందులో నేను కూడా ఒకప్పుడు క్లబ్ మెంబరే. అందరిది డబ్బు ఉంది. ఆ అకౌంట్ లో నుంచి డబ్బు డ్రా చేసి ఒక 40 లక్షలు 50 లక్షలు చాలా ఏళ్ల కిందట, 1 సంవత్సరం కిందట, 1-2 సంవత్సరాల కింద వడ్డీ దగ్గర చూస్తే 85 లక్షలు అయిందని చెప్పినారు. ఇప్పుడు ఈ సంవత్సరం వరకు మళ్ళా చూస్తే 1,10,00,000 ఎంత అయిందని చెప్పినారు. 1,00,00,000 దాటిందని. ఈ 1,00,00,000 రూపాయలు సుందరాచార్ల క్లబ్ కు సంబంధించిన మెంబర్ల డబ్బు టౌన్ బ్యాంకు నుండి డ్రా చేసి ఆ 1,00,00,000 రూపాయల డబ్బు లారీల శ్రీనివాసుల దగ్గర నుంచి నీ కొడుకు దగ్గర చేరిందే, లేకుంటే నీ దత్తపుత్రుని దగ్గరనే ఉందే? దత్తపుత్రుని దగ్గర ఉందా, నీ పుత్రుని దగ్గర ఉందే? ఆ లెక్క ఎప్పుడు కడతారు టౌన్ బ్యాంక్? ఆ లెక్క 1,00,00,000 రూపాయలు ఎప్పుడు కడతారు సుందరాచార్ల క్లబ్ కు సంబంధించి? అది ఎవరి దగ్గర ఉందో కూడా వివరణ ఇవ్వాల. కాంట్రాక్టర్లను బెదిరించి వర్కులన్నీ మాకే కావాలని చెప్పి ఎవరన్నా టెండర్లు ఇస్తే దాడి చేస్తామని చెప్పి నీ కొడుకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ సంవత్సర కాలంలో ప్రొద్దుటూరుకు వచ్చిన వర్కులన్నీ మీరు తీసుకునే క్రమంలో ఎవరిని బెదిరించలేదా? వేసిన టెండర్లను రద్దు చేపించి మళ్ళీ మీరు తీసుకునే ప్రయత్నం చేయలేదా? నిన్న దానికి అంగీకరించినావు. ఇది రాజకీయ సాంప్రదాయము, టెండర్ల విషయంలో ఎవరైనా చేస్తామని చెప్పి నిన్నని దానికి అడ్మిట్ అయినావు. అయినా సరే నా అభియోగం చేయాలి కాబట్టి నీ మీద అభియోగం నేను చేస్తా ఉంటాను. నేను దానికి కూడా ఎస్ఎస్ మాల్ మీరే కన్స్ట్రక్షన్ చేసినారు. డీవియేషన్ అంతా పురపాలక సంఘానికి చెల్లించాల్సిన డబ్బులందుకు అంతా డీవియేషనే. ప్రజెంట్ ఇప్పుడు ఎస్ఎస్ మాల్ నుంచి 5,70,00,000 రూపాయలు కట్టాల మున్సిపాలిటీకి. 5,70,00,000 రూపాయలు ఎందుకు కట్టలే? ఎవడన్నా పన్ను కట్టాల్సింటే ఒక 10,000 కట్టాల్సింటే ఇంటికాడ గంట కొట్టి లెక్కిపించుకోమని చెప్తావే, ఖచ్చితంగా బెదిరించినట్టు మాట్లాడతావే, ఆర్థికంగా రాబట్టండి మున్సిపాలిటీకి అంటావే. మరి నీ కొడుకు కట్టిన ఎస్ఎస్ మాలు 5,70,00,000 పురపాలక సంఘానికి కట్టాల్సింటే కట్టకుండా ఎందుకుండావు? నువ్వు ఒక నిజాయితీపరుడైన ప్రజాప్రతినిధి అయితే రేపు కట్టు 5,70,00,000. బొల్లవరం వెంకటేశ్వర దేవాలయం దగ్గర ఎప్పుడో చాలా ఏళ్ల కిందట ఎస్సీలకు ఇచ్చిన భూమి మళ్ళీ వెనక్కి తీసుకొని ఈ భూమిని లీగలైజ్ చేసేదానికి, అంటే చట్టబద్ధతగా మనం తీసుకున్నామని చెప్పి వరదరాయుడికి సంబంధించిన మనుషులు ఇద్దరు పేర్లు కూడా తెలుసు, చెప్పడంలే నేను. ఆ ఇద్దరు కలిసి కొండారెడ్డి దగ్గర పోయి ఈ భూమిని ఎంఆర్ఓతో ఆర్డీఓతో మాట్లాడి మాకు లీగలైజ్ చేయి 2 కోట్ల రూపాయలు అని చెప్తే నీ కొడుకు 2 కోట్ల రూపాయలు కంటికి కను గుడ్డుకు తెలియకుండా ఎత్తినాడు. 2 కోట్లు చెప్పమను. ఆ ప్రయత్నం జరుగుతుందో జరగలేదో చెప్పమను. బొల్లవరం వెంకటస్వామి దేవాలయం దగ్గర ఆ ఎస్సీల యొక్క భూమి పేర్లు, సర్వే నెంబర్లు అన్ని ఇస్తారు. రేపు ఇమ్మంటే అన్ని నా దగ్గర ఫైల్ అంతా ఉంది. మొత్తం ఏం కావాల్సింది దానికి సంబంధించినంత ఉంది. ఇవి కొన్నే ప్రజలారా, ఈ సెషన్స్ కి ఇవి కొన్ని, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ కొడుకు గురించి ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. వీటికి సమాధానం ఇస్తే మళ్ళీ ఇంకొక విడత మళ్ళీ కొన్ని చెప్తా.